వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా మనం కూడా మనకు తోచినటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితేనే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే వాళ్ళు అవుతాం. ముఖ్యంగా వర్షాకాలం వచ్చినప్పుడు మనకు ఇంట్లో ఉన్నటువంటి పాత తొట్టులు కావచ్చు, తర్వాత ప్లాస్టిక్ వస్తువులు కావచ్చు, అవన్నీ కూడా నీటితో నిండి ఉంటాయి. ఆ నీటితో నిండి ఉన్నటువంటి దాన్ని వెంటనే ఎండకు పెట్టి తర్వాత ఆరబెట్టుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే నీటిలో ఉన్నటువంటి నీళ్ళ వల్ల దోమలు గుడ్లు పెట్టి అవి దోమలుగా మారి డెంగ్యూ వ్యాధి వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మన పరిసర ప్రాంతాలను ఏవైతే వర్షం వచ్చిన తర్వాత కావచ్చు, వర్షం వచ్చి పోయినాక వెలిచినాక కూడా కావచ్చు, ఆ యొక్క పరిసర ప్రాంతాలన్నీ కూడా పబ్లిక్ హెల్త్ వారికి చెప్పి పిచికారీ చేయించడం కావచ్చు, లేదా దోమలు పెరగకుండా ఆయిల్ బాల్స్ వేసి వాటిని నివారించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా మున్సిపాలిటీ వారికి, ప్రజా ఆరోగ్య శాఖ వారికి ఎక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయో అవి తెలియజేసినట్లయితే వారు వచ్చి వాటిపైన దోమలు నివారణ కోసం, దోమలు పెరగకుండా వాటిని నిర్మూలించడం కోసం, యొక్క డెంగ్యూ వ్యాధి రాకుండా అవన్నీ నిర్మూలించడం కోసం వాటిపైన ఆయిల్స్ బాల్ వేయడం కావచ్చు, తర్వాత బ్లీచింగ్ పౌడరు అవన్నీ కూడా శుభ్రం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మన పరిసర ప్రాంతాలు, మన ప్రాంతం ఎక్కడైతే నీటి నిల్వలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటి వల్ల ఆ గియ్యే నీరుగా అని చెప్పేసి మనం ఊరుకున్నట్లయితే ఆ నీటి నిల్వలపైన దోమలు గుడ్లు పెట్టి దోమలు పెరిగి మనుషులకు వ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మన యొక్క పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తూ ఉంటాం, వర్షం వచ్చినప్పుడు మనం చూడకుండా నడుస్తూ ఉంటాం. చాలామంది ఇక్కడ ఏముంటుందిలే అని చెప్పేసి, ఎందుకంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నల్గొండ మున్సిపాలిటీలో ఉన్నది కాబట్టి మాన్యువల్స్ అవన్నీ కూడా మూతలు లేకుండా తర్వాత ఓపెన్ చేసినటువంటి దాంట్లో పడి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలను వర్షం వచ్చినప్పుడు బయటికి వెళ్ళకుండా జాగ్రత్తగా మన ఇంట్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఆడుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు కరెంటు వైర్లు కావచ్చు, తర్వాత మన కొన్ని తీగలు తెగిపడేటువంటి ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా మాన్యువల్ ఓపెన్ అయ్యి అల్లబడి చనిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు, వృద్ధులు, పెద్దవారికి ఇవన్నీ తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా రోడ్లు పని అయ్యేటప్పుడు అక్కడ ఏం కాదులే అని చెప్పేసి మనం కాలేయబోతే అక్కడ అంత నీరు ఉంటుంది. కాబట్టి ఎక్కడో ఒక గుంట ఉంటుంది, ఆ గుంటలో పడి చనిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా చెరువుల దగ్గర చాలామంది పోయి పశువుల కాసి తర్వాత మేకల్ని కొట్టుకుపోయి తర్వాత అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఆ చెరువు ఒక్కోసారి ఒక దగ్గర లోతుగా ఉంటుంది, ఒక దగ్గర పైకి ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా ప్రమాదాలు పొంచి ఉంటాయి. కాబట్టి మనం వర్షం వచ్చినప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా శ్రేయస్కరం. కాబట్టి అందరూ కూడా ప్రజలు దీన్ని ఆలోచన చేసి తర్వాత తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా తెలియజేస్తాం. నా పేరు ఆదిమల్ల మణిరాజు, గవర్నమెంట్ టీచర్, ఎంపీపీఎస్ కొత్తగూడెం, నాగర్వేలి మండలము. ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా మీ అందరికీ పర్యావరణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం మనకు వర్షాకాలము మొదలవుతుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. దానిలో భాగంగా పట్టణంలోని ప్రతి ఒక్కరు కూడా మీ ప్రాంతాలలో ఏవైతే సమస్యలు ఉన్నావో వాటిని ఆయా శాఖల వారికి, అధికారులకు చెప్పగలరని కోరుతున్నాను. అదే మాదిరిగా ముఖ్యంగా మున్సిపాలిటీ శాఖ వారు ఎక్కడైతే డ్రైనేజీ వ్యవస్థ కూరుకుపోయి ఉందో వాటిని వెంటనే శుభ్రం చేసుకొని సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను. అదే మాదిరిగా పట్టణంలో ఎక్కడైతే గుంతలు పడిన రోడ్లు ఉంటావో వాటిని పూడ్చి నీరు నిలవకుండా ఉండేటట్లు చూడాలని కోరుతున్నాను. అదే మాదిరిగా మున్సిపల్ అధికారులు మరియు కార్మికులు కూడా ఈ వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండి ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరుతున్నాను. దాంతోపాటు విద్యుత్ శాఖ వారు కూడా ఎక్కడైతే ఓల్డ్ స్తంభాలు ఉన్నావో వాటిని వెంటనే తొలగించాలి.
దాంతోపాటు ఈ కరెంటు వైర్లంబటి చాలా ప్రాంతాలలో చెట్ల కొమ్మలు తీగలకు ఆనుతున్నవి. వాటిని ముందుగానే తొలగిస్తే మనం ప్రమాదాల నుంచి కాపాడుకునే వాళ్ళం ఉంటాము. కాబట్టి అట్టి దానిపైన కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్య తీసుకోవాల్సిన కోరుతున్నాము. దాంతోపాటు ఆర్ఎండ్బి శాఖ వారు చాలా ప్రాంతాలలో రోడ్డు డ్యామేజ్ అయినవి మరియు గుంతలమయంగా ఉంది. దీనివలన వర్షాలు పడినప్పుడు నీరు నిలిచి ఇంకా ఎక్కువ రోడ్డు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆర్ఎండ్బి అధికారులు కూడా వెంటనే స్పందించి వర్షాకాలానికి ముందుగానే ఆ డ్యామేజ్ అయిన రోడ్లని సరిచేయవలసిందిగా కోరుతున్నాను. దాంతోపాటు మన వైద్య శాఖ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలి, ముందు జాగ్రత్త తీసుకోవాలి. వ్యాధులు రాకుండా ఏవైతే చర్యలు తీసుకుంటారో వాటన్నిటిని కూడా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు అవసరం ఉన్నటువంటి మందులు మరియు వైద్య సిబ్బందిని అప్రమత్తంగా ఉంచుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు పట్టణంలో ఏవైతే శిథిలావస్థలో ఉన్నటువంటి ఇండ్లు ఉన్నవో వాటిని కాలనీ పరంగా గుర్తించి వాటిని వెంటనే డిస్మెటల్ చేసి ఆ ఇండ్లను లేకపోతే ఆ ఇండ్ల వాళ్ళలో ఉన్నటువంటి వారిని కాల్ చేయించి ఈ వర్షాకాలంలో వారికి ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు మీ ప్రాంతంలో ఎక్కడైతే ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి ఇండ్లని కానీ లేకపోతే ఎక్కడైతే గాలి వచ్చినప్పుడు కూలిపోవడానికి అవకాశం ఉన్నటువంటి చెట్లు కానీ లేకపోతే ఎక్కడైతే కరెంటు స్తంభాలు ఒరిగి ఉన్నటువంటి కనిపించినా లేకపోతే మోరీలు కానీ కూలిపోయినా లేకపోతే ఎక్కడైనా గుంతలు అయినా నీరు నిలిచినటువంటి ప్రాంతాలు కనబడితే మీరు వెంటనే అధికారులకు సమాచారం అందిస్తారని కోరుతున్నాను పట్టణ ప్రజల్ని. దాంతోపాటు విద్యాశాఖ వారు ముఖ్యంగా చాలా ప్రాంతాలలో కొన్ని పాఠశాలలు కొన్ని రూములు శిథిలావస్థలో ఉన్నవి. అట్టి రూములని వర్షాకాలంలో పిల్లలను కూర్చోబెట్టి క్లాసులు తీసుకోకుండా వాటిని వర్షాకాలం అయిపోయేంత వరకు కూడా పిల్లల్ని దూరంగా ఉంచితే మంచిది. ఎందుకంటే అనుకోకుండా వర్షం వచ్చినప్పుడు ఆ పెచ్చులు ఊడిపోవడం కానీ లేకపోతే గోడ కూలిపోవడం కానీ జరుగుతుంది. దానివల్ల పిల్లలకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి విద్యాశాఖ వారు కూడా అప్రమత్తం అయ్యి అలాంటి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అట్లాగనే అన్నిటికంటే ముందుగా పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలని కోరుకుంటూ ఈ వర్షాకాలంలో అందరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా పట్టణంలో వర్షం పడితే అక్కడక్కడ గుంటలు ఉన్న దగ్గర నీళ్లు నిల్వ ఉంటాయి. నీళ్లు ఉన్న దగ్గర మట్టితో పూడ్చుకోవడం కానీ నీళ్లు నిల్వ లేకుండా చేసుకోవాలి. నీళ్లు నిల్వ ఉంటే ఏమవుతుందంటే దోమలు వచ్చి విషజ్వరాలు వస్తాయి. జ్వరం రావడం వల్ల మలేరియా డెంగ్యూ విషజ్వరాలు వచ్చి అనారోగ్య పాలవుతారు. అదేవిధంగా మరిగించిన వర్షాకాలం సందర్భంగా మరిగించిన నీళ్ళే తాగాలి. నీళ్ళు కూడా మంచిగా లేకపోతే జ్వరాలు వస్తాయి. అదేవిధంగా విద్యుత్ స్తంభాలు కరెంటు జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి కాలనీ ఏమైనా సమస్య ఉంటే ఎమ్మటే ఫోటో తీసి కాలనీ సంబంధించి ప్రెసిడెంట్ గారికి కానీ అధికారులకు కానీ తెలియజేయాలి. ఈ వర్షాకాలం సందర్భంగా అందరూ అలర్ట్గా ఉండాలని తెలియజేస్తున్నాను. వర్షాకాలం ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే జూన్, జూలై, ఆగస్టు నెలల్లో మరి వర్షాలు తీవ్రంగా ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉంటుంది. గత వారం రోజులుగా చూసినట్టయితే హైదరాబాదు, నల్గొండ, మిగతా పరిసర ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. మరి ఎండాకాలంతో పోలిస్తే వర్షాకాలంలోనే ఎక్కువగా ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వర్షాకాలంలో నీరు అనేది నిల్వ ఉంటుంది. సో నీరు నిల్వ ఉండటం వల్ల కాలువలు సరైన మరమ్మతు లేకపోవడం, రోడ్లు గుంటలమయం ఉండటం, లేదా చెత్తా చెదారం గోడల పక్కన ఇంట్లో పక్కకు ఉండటం, దీనివల్ల ఏమవుతుందంటే తడిసి చెత్త మొత్తం కూడా ఈ దోమలకు, పురుగులకు గుడ్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా తేమ తడిగి ఉన్నప్పుడు అనేక రకాల బ్యాక్టీరియా, అనేక రకాల వైరస్సు, అదేవిధంగా ఈ దోమలు నీటి నిల్వ ఉన్న ప్రాంతం ముఖ్యంగా మురికి కాలువల్లో కానీ, ఇంకుడు గుంతల్లో కానీ, లేకపోతే రోడ్లలో నిలిచిపోయినటువంటి నీటిలో కానీ ఈ దోమలు ముఖ్యంగా ఈ గుడ్లు పెట్టేటువంటి అవకాశం ఈ సీజన్లోనే ఎక్కువగా ఉంటుంది. నీరు నిల్వ ఉంటే గుడ్లు ఎక్కువ పెడతాయి. సో గుడ్లు పెట్టి అత్యధిక పిల్లజీవులు చేయడం వల్ల మరి అది మొత్తం ఆ కాలనీ, ఆ ప్రాంతం విస్తరించి ఆ ప్రాంతానికి సీజనల్ వ్యాధులు ముఖ్యంగా టైఫాయిడ్ రావచ్చు, కలరా రావచ్చు, మలేరియా వ్యాధి రావచ్చు. సో దీనివల్ల డెంగ్యూ, ఎడిస్ దోమ ముఖ్యంగా ఈ నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతం
ఈ చెత్త చెదారం ఎక్కువగా ఉన్నటువంటి బ్యాక్టీరియా మరియు ఎడిస్ దోమ ఫామ్ అవుతుంది. సో ఎడిస్ దోమ వల్ల డెంగ్యూ జ్వరం వచ్చి రక్త పలకీకలు తక్కువైపోయి వ్యక్తి రక్తహీనత అనే వ్యాధితో ఎనిమియా వ్యాధితో బాధపడి ఆ వ్యక్తి మరణించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు సీజన్ వ్యాధులపైన ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ముఖ్యంగా వర్షాలు పడ్డప్పుడు ఆ నీరు నిల్వ ఉండకుండా ఆ నీరు సాఫ్గా ఎండిపోయేటట్టు మురికి కాలువలు అధికారులు పట్టించుకొని మున్సిపల్ సిబ్బందితో తీయించడం కానీ, లేదా రోడ్లు మరమ్మత్తు గుంటలు ఉంటే మట్టితో మరమ్మత్తు చేయడం, సిమెంట్తో మరమ్మత్తు చేయడం కానీ, అదేవిధంగా మరి చుట్టూ నివాసం ఉండేటువంటి ప్రాంతంలో ఇప్పుడు బర్రెలు తర్వాత గొర్రెలు ఈ పశు సంపద కూడా ఉంటుంది. సో ఆ పశు సంపదలకు దోమలు వచ్చి ఇటు జంతువులు కూడా బలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ జంతువుల్ని మరియు మనుషుల్ని కూడా ఉండేటువంటి ప్రజల్ని కాపాడే బాధ్యత అధికారులపైన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అధికారులు దృష్టి పెట్టాలి. అదేవిధంగా ముఖ్యంగా ఈ వర్షాకాలంలో మరి ఈ యొక్క చెట్లు వరి పొలాల దగ్గర ఉన్న ప్రాంతంలో ఈ తేమ పురుగు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో ఆ పురుగు వల్ల కూడా ఏమవుతుందంటే మనుషుల్లో చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. సో ఆ చర్మ వ్యాధుల వల్ల కూడా మనిషి చాలా రకమైన కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇట్లాంటి వ్యాధులు రాకుండా అధికారులు ముందే ఈ జూన్ జూలై ఆగస్టు సంబంధం నుంచి ప్రారంభం కాకముందే ఈ యొక్క మురికి కాలువల్లో ఏది స్ప్రే చేయడం, డీటీ స్ప్రే చేయడం కానీ, లేదా మెషిన్ దానికి సంబంధించినటువంటి ఆ యొక్క మందుని స్ప్రే చేయడం, లేదా నీరు నిల్వ లేకుండా చేయడం. ముఖ్యంగా చెత్త కొబ్బరి బొండాలు తాయిగాడ పడేస్తే ఆ కొబ్బరి బొండాల్లో కూడా కొన్ని పురుగులు ఈ దోమలు చేరి గుడ్లు పెట్టి వాటి యొక్క సంఖ్యను పెంచుకొని విస్తృతంగా విస్తరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రజలు కూడా దోమ తెరలు వాడాలి. మున్సిపల్ సిబ్బందితో పాటు అధికారులు దృష్టి కాకుండా మన జాగ్రత్త కూడా చేయాలి. కాబట్టి ముఖ్యంగా ట్యాంకులో ఇప్పుడు వాటరు సప్లై చేస్తారు మున్సిపాలిటీ మొత్తం కూడా. ఆ వాటర్ ఏమవుతుంది, అక్కడ కలుషితమైనటువంటి మురికి నీరు చేరటం వల్ల ఆ మురికి నీరు అనేది కలిసి ప్రజలకి డ్రింకింగ్ వాటర్గా తాగే నీరుగా సప్లై అవుతుంది. సో వాటి ప్యూరిఫై చేయాలి, వాటి వేడి చేసి చల్లార్చుకొని తాగాలి. మనమే బాధ్యత, ప్రజల బాధ్యత. వేడి చేసి చల్లార్చి తాగాలి, ఫిల్టర్ ఉపయోగించుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీరు తాగే ప్రయత్నం చేయాలి. నీరు నిల్వ లేకుండా చెత్త చెదం లేకుండా మున్సిపాలిటీ ఏమైనా ట్రాక్టర్స్ అవసరం ఉంటే రోజుకు 3 సార్లు, అంటే ఉదయమే కాకుండా ఒకసారి సాయంత్రం పూట కూడా మళ్ళీ ట్రాక్టర్లు ఏర్పాటు చేసి ఆ చెత్తను తొలగించే ప్రయత్నం చేయాలి. సో ఈ విధంగా చేసినట్టయితే ప్రజల్లో కొంత అవగాహన. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్, అధికారులు ఏం చేస్తారంటే ఏదో తూతూ మంత్రంలాగా చేసి వెళ్ళిపోతారు. అది కాదు, ప్రజల్లో అవగాహన కల్పించాలి. ప్రతి కాలనీ వెళ్ళండి, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, ఒక అవగాహన సీజనల్ వ్యాధులపైన అవగాహన కల్పించండి, మురికి నీటిపైన అవగాహన కల్పించండి, తాగే నీటిపైన అవగాహన కల్పించాలి. సో అలా ప్రజల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే అవేర్నెస్ కల్పించినట్టయితే ఒకరికొకరు ప్రజలు చెప్పుకొని తన ఆరోగ్యాన్ని మరి సురక్షంగా ఉంచుకునే విధంగా, ఆరోగ్యమే మహాభాగ్యం విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాం. నా పేరు నడిగోడి శేఖర్, నార్కట్పల్లి మండలం ఔరవాని విలేజ్. రానున్న తుఫాన్ వర్షాకాలం ప్రాంతాల వర్షం పడడం కారణంగా స్తంభాల దగ్గర, నీటి నిల్వ ఉన్న స్తంభాల దగ్గర కరెంట్ షాక్ వస్తుంది. మన ఇంటి పక్కన పరిసర ప్రాంతాలలో కొబ్బరి చిప్పలు కానీ టైర్లు కానీ ఉంటే నీటి నిల్వ ఉండొద్దు. తద్వారా డెంగ్యూ జ్వరం, మలేరియా జ్వరం రావడం జరుగుతుంది. దీనికి మన గ్రామ సిబ్బంది కానీ మున్సిపాలిటీ సిబ్బంది కానీ దీనికి తగిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళకు మన తగు చర్యలు తీసుకోవాలి. దానివల్ల మనం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చెట్ల కింద ఇట్లా ఉండొద్దు. పిడుగుపాటుకు కారణమై చాలామంది ఇబ్బంది పడడం జరుగుతుంది. వర్షం పడే టైంలో మనం పిడుగుపాటుకు కారణం కాకుండా కొంచెం చెట్ల కింద ఉండకుండా చూసుకోవాలి. దగ్గరున్న ఏదైనా ఇంటి దగ్గరికి వెళ్ళాలి. ఇది ఏదైనా సరే ప్రభుత్వ పరంగా తగు చర్యల జాగ్రత్త నిమిత్తం అధికారులు చర్య తీసుకొని ప్రజలకు మేలు కలిగేటట్టు చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. వర్షాకాలం స్టార్ట్ కావడం వల్ల ప్రతి ఒక్కరు కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా సెల్ఫ్గా సొంతంగా తమ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలని, అలా ఇంటి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి ఏమైనా పిచ్చి పిచ్చి మొక్కలున్నా, ఇంకా ఇతరత్ర మొన్నటిదాకా మనం ఏసీలో వాడినటువంటి కూలర్లు ఉన్నా వాటిలో ఉన్నటువంటి గడ్డిని కానీ ఇతర మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను కానీ మనం సొంతంగా తొలగించుకున్నట్లయితే మనకు మన ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ ఎటువంటి రోగాలు రాకుండా ఆస్కారం ఉంటుంది. ముందే ఇప్పుడు రాబోయే రోజులన్నీ సీజనల్ వ్యాధులు ఉంటాయి. డెంగ్యూ వ్యాధి కానీ, మలేరియా కానీ, వైరల్ ఫీవర్ కానీ వచ్చే సూచనలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనంతటా మనం సొంతంగా మన పక్కన మన ఇళ్లలో ఉన్నటువంటి మనం నీట్గా ఉంచుకున్నట్టయితే మనకు ఈ వ్యాధులు రాకుండా మనం జాగ్రత్త వహించవచ్చు. అదేవిధంగా వర్షం వచ్చిన సందర్భంలో మనం కరెంటు దగ్గరికి పోకుండా, ఎవరైనా దగ్గర పట్ల పోల్స్ ఉన్నా కానీ వాటి దగ్గర పోకుండా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ఏమైందంటే షార్ట్ సర్క్యూట్ జరిగి మనుషులు చనిపోయేటువంటి ఆస్కారం ఎక్కువ ఉంటుంది.
కావున ఈ రాబోయే ఈ 3 నెలలు 4 నెలల కాలంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి. వర్షాకాలం వస్తుంది కాబట్టి మనం ఎక్కడికి బయటికి వెళ్ళినా కానీ జాగ్రత్త తీసుకొని మనం పాములు కానీ ఏవి కానీ రాకుండా మన చుట్టుపక్కల పరిసరాన్ని పరిశుభ్రంగా మనం అక్కడ ఉన్నటువంటి ప్రజలే పరిశుభ్రంగా ఉండేటువంటి విధంగా చూడాలి. కాబట్టి మున్సిపాలిటీ సిబ్బంది కూడా పనిచేస్తుంది కానీ మనకు తగినటువంటి సిబ్బంది లేక మనం కొన్ని దిక్కుల్లో చేయించలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరికి వారు సెల్ఫ్గా సొంతంగా కూడా మన పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న వ్యర్థ పదార్థాలు కానీ పిచ్చి మొక్కలు కానీ చెట్ల మొక్కలు కానీ ఉంటే కూడా తీసేయాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వర్షాకాలం మొదలవుతుంది, వాతావరణంలో మార్పులు వస్తాయి, అనారోగ్యాలు కలిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా స్వతహా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. అధికారులు ప్రభుత్వం చేపట్టే చర్యలతో పాటు మనం కూడా స్వతంత్రంగా కొన్ని పనులు పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకునే పని, నీళ్లను కూడా కాగబెట్టుకొని తాగే పని, తర్వాత ఈ చెత్త చేదారం పిచ్చి మొక్కలు అట్లాంటివి కూడా ఉంటే కూడా వాటిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాతావరణంలో మార్పుల కారణంగా అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉంది. వాతావరణం వర్షపు నీరు జమ అవుతుంది, చెట్లు చేమలు ఉంటాయి. ఇవన్నీ కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఈ వార్డులలో సంబంధించిన వాటరు నిల్వ ఉండే దగ్గర కూడా గుర్తించి వాటిని అధికారులకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. మనం చేయగలిగిన పని మనం చేసుకొని మిగతా అధికారులకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. స్వతహాగా కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. వర్షాలు ఈ సీజన్లో వర్షాలు స్టార్ట్ అయ్యి వర్షాలు పడుతున్నటువంటి సందర్భంలో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ముఖ్యంగా నీళ్లు నిల్వ ఉండి మన నివసించేటువంటి ప్రాంతంలో కానీ మన పరిసరాల్లో కానీ ఆ నీళ్లు నిల్వ ఉండి ఎక్కువగా దోమలు వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రబ్బర్ టైర్లు కానీ ఈ కొబ్బరి చిప్పలు కానీ లేకపోతే పాడైపోయినటువంటి బిందెలు లేకపోతే కుండలు వాటిలో ఎక్కువ కాలం నీళ్లు నిల్వ ఉన్నట్లయితే అందులో అనేక రకాలైనటువంటి క్రిములు చేరడం, తర్వాత దోమలు గుడ్లు పెట్టడం, వాటి ద్వారా డెంగ్యూ, తర్వాత అనేక రకాలైనటువంటి మలేరియా, రకరకాల వ్యాధులు వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి ప్రజలందరూ కూడా. అట్లా ఉన్నట్లయితే మనం ముందు వ్యాధులు వచ్చిన తర్వాత బాధపడే కంటే రాకుండానే నిరోధించడం కొరకు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ముఖ్యంగా మన పరిసరాల్లో నీళ్లు వృధాగా పోతుంటే వర్షాలు వచ్చినప్పుడు వృధాగా పోయేటువంటి నీటిని కూడా మనం కొంతవరకు వాటిని అడ్డుకొని వాటికి కొన్ని ఇంకుడు గుంతలు కానీ నీళ్లు భూమి లోపలికి ఇంకిపోయి భూగర్భ జలం వృద్ధి చెందే విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం నీటిని వృధా కాకుండా సంరక్షించుకున్నటువంటి వాళ్ళం అవుతాం. అట్లాగే ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఏదో ఒక అకేషన్ కానీ లేకపోతే బర్త్డే కానీ ఇంకేదైనా ఏ సందర్భంలోనైనా తప్పనిసరిగా మొక్కలను నాటాలి. మనకు ప్రకృతిని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుంది. ప్రకృతిని మనం కాపాడితే మనల్ని ప్రకృతి కాపాడుతుంది. ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులు కూడా భూతాపం పెరిగిపోయి వర్షాలు సీజన్లో పడకపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మనం ఎక్కువగా మొక్కలు నాటాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిని తీసుకొని మన ప్రకృతిని మనం కాపాడుకున్నట్లయితే మనం ప్రతి ఒక్కరి వ్యక్తిగతమైనటువంటి బాధ్యతగా భావించాలి. ప్రభుత్వమే అని కాకుండా మన బాధ్యతగా భావిస్తే మంచిగా ఉంటుందని చెప్తున్నాను. నా పేరు పాలబిందల రాజశేఖర్. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని ఎంపీపీఎస్ కతాలగూడెంలో పనిచేస్తున్నాను. ముఖ్యంగా రాబోయేటువంటి వర్షాకాలంలో ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి చూస్తున్నాం వర్షాకాలం రాగానే మనకు అనేక ఉపద్రవాలు వస్తూ ఉన్నాయి. అది మన జాగ్రత్త లేకపోవడం వల్లనే. ముఖ్యంగా ఇంటి పక్కన ఉన్నటువంటి మురుగు కాలువలు కానీ అవన్నీ శుభ్రంగా ఉంచుకోవడము, మన ఇంట్లో నీటి నిల్వ సామర్థ్యం లేకుండా చూసుకోవడము, అదంతా కూడా ఫ్రెష్గా వెళ్ళిపోతట్టుగా అరేంజ్మెంట్ చేసుకోవడము, దాంతోపాటు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. అలాగే మన ఇంటి ఆవరణలో ఎంతవరకైతే అవకాశం ఉంటుందో ఆ అవకాశం ఉన్నంత మేరకు కూడా చెట్లను పెంచుకున్నట్లయితే ఈ నీరంతా కూడా ఆ చెట్లు పీల్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ మురికి కాలువలోకి నీళ్లు చక్కగా వెళ్ళిపోయేటువంటి మార్గాల్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఉండడం వల్ల మనం విషజ్వరాల బారిన పడకుండా అవకాశం ఉంటుంది. అలాగే మన ఇంట్లో ఉండేటువంటి వేస్ట్ సామాన్ ఏదైతే ఉందో అదంతా కూడా మనం ఊరికనే అక్కడ పైన డంపు చేయడమో మిద్ద మీద అది చేస్తూ ఉంటాము. అందులో నీళ్ళు ఎక్కువగా నిలవడం వల్ల ఆ మురుగు నీళ్ళల్లో
ఈ దోమలు కానీ ఈగలు కానీ అవి గుడ్లు పెట్టడం వల్ల వాటి ద్వారా కూడా మనకి విష జ్వరాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి పాత్రలు ఉన్నా కానీ వాటిని బోర్లించి ఉంచడము, లేకుంటే అవి పనికి రాకపోతే వాటిని పడేయడం అనేటువంటిది మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అప్రమత్తంగా ఉండాలి. అలాగే వర్షాలు బాగా పడినప్పుడు వీధుల్లో నడుస్తున్నప్పుడు కూడా మనకి మ్యాన్హోల్స్ లాంటి ఓపెన్గా ఉన్నప్పుడు వాటిని చూసుకొని జాగ్రత్తగా వెళ్ళినట్లయితే ప్రమాదాల బారిన పడకుండా ఉంటుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం.